ఏమంటారంటే మంచి బోధకుడిగా దేవుని వాక్యం బోధించేవారు ఉండాలనుకుంటారు. And that's a good thing. మరి అది కూడా మంచిదే. We want to have really good singers and musicians to lead us in worship. మరి సంఘంలో మంచి మ్యూజిక్ వర్షిప్ మరి పోయేవారు ఉండాలని చెప్పేసి అనుకుంటారు. But here's my question that I want you to think about. మరి మిమ్మల్ని ఆలోచింప చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. Is having a bigger church building or multiple churches or being talented the answer to fruitful ministry? మరి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మరి పెద్ద సంఘం కలిగి ఉంటాం, అనేకమైన ప్రజలు ఉంటాం, అలాగే మరి చక్కని జ్ఞానయుక్తమైన విషయాలు కలిగి ఉంటాం, మంచి కోయి ఉంటాం, ఇదే ఫలభరితమైనటువంటి పరిచర్య. Maybe a different way to ask the question is this. Do you think when we stand before God that He is going to ask you for the sketch of how big your church is? What was the measurements? How big was your church? మరి ఆయన మీ సంఘం ఎంత పెద్దది అని చెప్పేసి అడిగారు, మీరు ఏ విధంగా మెజర్మెంట్స్ ఇస్తారు? Do you think that He is going to ask you to preach a sample message to make sure that you're good enough, a good enough preacher to get into heaven? మరి ఆయన మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు చేసేటువంటి ప్రసంగం ముందు నాకు తెలియపరచండి అని చెప్పేసి ఆయన అన్నాడా? Do you think God is going to ask you for a list of the names of the people that were on your music team to make sure that they were really good in leading worship? లేకపోతే ఆయన మిమ్మల్ని ఎలా అడిగినా మరి మీకున్నటువంటి మ్యూజిక్ టీంలో మెంబర్ ఎంతమంది, మరి ఏ విధంగా ప్రభువుని స్తుతిస్తున్నారు అని చెప్పేసి వారు పేరు అడుగుతుందా? Do you think God's going to ask you for any of those things? మరి ఈ విషయాలకు వచ్చినటువంటి మరి విషయాలు ప్రభువు మిమ్మల్ని అడుగుతాడా? What do you think? మరి మీరు ఏమనుకుంటున్నారు? No. No, God is not going to ask you for those things. దేవుడు ఈ విషయాలు ఏమీ మిమ్మల్ని అడగడు. And yet we put much of our energy as pastors and church leaders into those very things. అవేమి ఆయన అడగడని మనం వాళ్ళ కోసం ఏ విధంగా శ్రద్ధ పనిచేస్తున్నామని ఇప్పుడు దాన్ని పట్టించుకుంటాం. And when we put so much time and so much energy into that, we can miss the very heart of what Jesus tells us is our purpose in ministry. మరి ఈ విషయాలు ప్రభు అడగడు, కానీ ఈ విషయాల గురించి మనం శ్రద్ధ చూపిస్తూ ఉన్నాము. దేవుడు మన పట్ల కలిగినటువంటి ప్రణాళికను ఉద్దేశాన్ని మనం ఏం చేస్తామంటే మనం తప్పుతా ఉంటాం. So the strategy that I want to share with you does not come from me. మరి నేను మరి తెలియపరిచేది నా యొక్క నుండి ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచలేదు, కానీ ఇలాంటి విషయాన్ని తెలియపరచలేదు, కానీ this is going to come from Jesus Himself, okay? మరి ఈ యొక్క స్వేచ్ఛాది అనేటువంటిది యేసు ప్రభు యొక్క నుండి వచ్చిన విషయాన్ని తెలియపరుస్తాం. Jesus pulled His disciples together in a group. యేసు ప్రభు ఏం చేశారంటే శిష్యులను ఒక గుంపుగా చేర్చారు. And He gave them a strategy for how the gospel was to spread throughout the world. మరి వారిని ఒకే గుంపుగా వారిని చేర్చి వారి ద్వారా మరి యావత్ ప్రపంచానికి సువార్తను ప్రకటించడం కోసం వారిని ఏర్పరచుకున్నారు. So let's open our Bibles and see what Jesus said. మరి యేసు ప్రభు ఏమైతే చెప్పారో ఆ విషయాన్ని చూద్దాం. చూడండి. You know this passage very well. You probably preached sermons on this passage. మరి మీరు ఈ యొక్క వచనాలను చాలా సార్లు ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. The very last chapter of Matthew. మత్తయి సువార్త 28వ అధ్యాయం. Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. And we're going to look at just a couple of verses. కొన్ని వచనాలను మనం చూద్దాం. We're going to read verses 16 through 20. మరి 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూద్దాం. But what I want you to really listen for is verses 19 and 20. Okay? కానీ మీరు 19 20 వచనం చాలా శ్రద్ధగా మీరు వినాలి. We need to read beginning at verse 16 so we understand what's happening. 16వ వచనం నుంచి చదవండి, కానీ 19 20 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. But I want you to circle verses 19 and 20. 19 20 వచనాలు మీరు అండర్లైన్ చేసుకోండి. Because that is the strategy that we're going to talk about. మరి ఆయన